British Advanced Pain Clinic, Noppi Mayam, Surgery Duram. For appointments, 9155555563. పార్ట్నర్ ఒకసారి ఒక నిమిషాలు మాట్లాడతాను. హరి అన్న బ్రో హాయ్. హరి కదా? హరి ఎలా పరిచయం అయ్యారు బ్రో? నాకు ఒక స్టోరీ చెప్పాడు. టీ షాప్ దగ్గర వచ్చాను, సడన్ గా ఆయన కనబడ్డాడు. వచ్చి ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్గా నేను కూడా టీ తాగడానికి వచ్చాను. మా రెస్టారెంట్ ఆపోజిట్ ఉంది టీ టైం. దానికి సడన్ గా తిని కూడా టీ తాగడానికి వచ్చాడు. అలా తను టిఫిన్ సెంటర్ పెడదామని అలా ప్లాన్లో ఉంటాను. నేను సడన్గా పిలిచి సోహెల్ సడన్గా ఉన్నాడని పిలిచి రెస్టారెంట్ రమ్మని పిలిచాను. ఆ రెస్టారెంట్ అలా చూశాడు, అంత బాగుంది, పార్ట్నర్ అవుదాం బ్రో అన్నాడు. నేను స్టార్ట్ చేసేటప్పుడు సింగిల్గా ఉందాం అనుకున్నాను. కానీ సోహిల్ వచ్చాక నాకు సోహిల్ క్యారెక్టర్ నాది ఈక్వల్గా అనిపించింది. నేను ఒక టైంలో 2014 to 19 మూవీస్లో ఉండేవాడిని. నేను ట్రై చేసేవాడిని షార్ట్ ఫిల్మ్స్ అలా. మూవీస్ పరంగా మనీ ఖర్చు పెట్టాను, తను కూడా మూవీ ఆగకూడదని ఖర్చు పెట్టాడు. ఇద్దరిది కొంచెం మైండ్ సెట్ సింక్ అనిపించింది. నేను ఇంకా ఓకే చెప్పగానే నేను కన్ఫ్యూజన్ అవ్వలేదు. సడన్ గా వచ్చి 5 minutes లో అయింది. 5 minutes లో ఇద్దరం కొంచెం 5 minutes మాట్లాడుకున్నాం. 5-10 minutes 15 minutes లో ఓకే చెప్పేసాం, పార్ట్నర్స్ అయిపోదాం అంటే. సడన్ గా ఒక పర్సన్ వచ్చాను, నేను వచ్చాను, నీకు వచ్చి నాకు పార్ట్నర్ కావాలని అడిగాను. అలా ఎలా? నాకు యాక్చువల్గా సోహిల్ని బిగ్ బాస్ లో చూశాను. తను ఫ్రెండ్షిప్ వాల్యూ అంతా చూసాను అన్నమాట. వచ్చింది. తను యాక్చువల్ జెన్యూన్ అనిపించాడు. ఇంకా కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క రకమా? ఒక్కొక్కటి ఒక్కొక్క రకం రా. వావ్. ఇందాక ఏదన్నా కంచం ఏంటి ఎంత ఉంది? మంచం ఎక్కుతాను అందుకే. అవును, ఎవరు ఎక్కుతారు అన్నారు పెళ్లి కాకముందు. ఎవరన్నది? నాకే ఇష్టం ఉంటుంది. తిను బ్రో, ఏం కాదు. మీ హోటల్లో మీరు తినకూడదా? తినొచ్చు, డైలీ బిర్యానీనా. 1 week నుండి టేస్ట్ అని చంపుతున్నాడు. ప్రతి ఐటమ్ మీరు టేస్ట్ చేస్తారా రోజు? ఏంటంటే స్టార్టింగ్ చెఫ్ గురించి ఇంకా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా చూడడం, డైలీ టేస్ట్ చూసి కొంచెం తేడా అనిపించిందంటే కథం అంటే. ఇది పులావ్ లాగా ఉంది కదా? వెజ్ పులావ్ అంటారు బ్రో. ఇప్పుడు నువ్వు ఒకడే పెడతాం అనుకున్నావు, ఓ పార్ట్నర్ వచ్చాడు. ఇప్పుడు పార్ట్నర్స్ అన్నది గొడవలు అవుతుంటాయి, మనం అంటే భయం రాలేదా? ఎందుకంటే 15 నిమిషాలు లేని డిసిషన్ కదా. అవునవును. అంటే నేను చిన్నప్పటి నుండి ఏదైనా సడన్గా డెసిషన్ తీసుకుంటాను. ఏదనిపిస్తే అది చేస్తుంటాను. ఏంటంటే భయం అంటే భయపడలేదు, ఏ రోజు కూడా భయపడలేదు, ఏ విషయంలో కూడా. సడన్ గా వచ్చే డిసిషన్స్ లక్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా చాలా విషయంలో అవుతుంటుంది. ఇది అనిపిస్తే చేస్తుంటాను. ఫైనల్ గా సక్సెస్ అయింది కూడా, ఫెయిల్ ఎప్పుడు అవ్వలేదు. కొంచెం ఫెయిల్ అయింది ఏంటంటే బిజినెస్ మూవీస్ లోనే ఫెయిల్ అయింది. మూవీస్ లో ఫెయిల్ అంటే అది కూడా నాకు కొంచెం బాగానే అనిపించింది. నేను వదిలేసాను అంతే, మ్యారేజ్ వల్ల అలా వదిలేసాను. మీ వైఫ్ గురించి ఏదో డెలిగేషన్ వీడియో గురించి అంతా సరదాగా అన్నది. యాక్చువల్గా మేము కూడా ఎక్కువ తను యాక్చువల్గా ఏంటంటే మేము ఎక్కువ బ్యాక్ మేము ఉండి సోహిల్ ఫ్రెండ్ పెడదాం ముందే అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేమెవరు తెలియదు కదా బయట ఎవరికి. సోహిల్ బ్రో అంటే తెలుస్తుంది కాబట్టి సోహిల్ ముందు పెట్టి మేము బ్యాక్ ఉందాం అనుకున్నాం. నేను ఒకటే అన్నా, మన వాళ్ళు ఏమన్నా లేదన్నా మొత్తం మీరే ఉండండి అన్నా. నువ్వు డబ్బులు పెడతాను సార్, నేను డబ్బులు పెడతాను, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాం. ఇవన్నీ సెలబ్రిటీ కాన్సెప్ట్ తీసే ఫస్ట్. బిజినెస్ చూసాను, నేను సెలబ్రిటీ అయినా మర్చిపో. బిజినెస్ నువ్వు బిజినెస్ ఇద్దరు ఈక్వలమే ఇక్కడ. అలాంటి అసలు ఆ కాన్సెప్టే తీసే ఫస్ట్. సెలబ్రిటీ కూడా ఎవరు లేడు, సినిమా చేసేటప్పుడు మాత్రం సెలబ్రిటీ. నార్మల్ టైంలో ఎవరు తిరిగేటప్పుడు ఎప్పుడు సెలబ్రిటీ. నార్మల్ పర్సన్ లాగానే చేస్తా. ఆ నార్మల్ పర్సన్ లాగానే కలిసిండు, నేను నార్మల్ పర్సన్ లాగానే కలిసిండు. అట్లనే ఉండన్నా, ఎప్పుడు అట్లా థింక్ చేయకుండా మేము అండర్స్టాండింగ్ అయితే బాగుందా బిజినెస్? అంతా బాగా బిజినెస్ అంతా బాగానే ఉంది. రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. కొత్త వాళ్ళు కావాలా? కొత్త వాళ్ళు అవసరం లేదా? కొత్త వాళ్ళు సోహెల్ కస్టమర్స్ అంటున్నాను నేను. రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు, ఇంకా తెలియాలి. అంటే నేను తెలుస్తుంది, బాజ్పల్లి నుంచి వచ్చిర్రు, మియాపూర్ నుంచి వచ్చిర్రు, అట్లా వస్తున్నారు. అయ్యో మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళా
అంటే రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు అంటే టేస్ట్ ఓకే అట్లా చెప్పిన ఫ్రెష్ చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళు నచ్చి తిన్నావు కదా. బాగుంది. నేను వస్తా రిపీటెడ్. మధ్యాహ్నం బ్యాచులర్ లైఫ్ కదా, భోజనం లేనప్పుడు వస్తుంది. బిల్లు కట్టు. అవును, బిల్స్ రేట్లు ఎలా ఉన్నాయి చెప్పాలి నాకు. మెయిన్ ఇదే కదా రేట్లు. సెలబ్రిటీ హోటల్స్ అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి, అది ఇది అనే పుగార్లు ఉంటాయి కదా. మీ రేట్స్ ఎలా ఉన్నాయి? బిల్ ఫ్రెండ్లీ. బిల్ ఫ్రెండ్లీ నార్మల్గా ఉన్నాయా? మరి ఎక్కువ ఒక రెండు ఎగ్జాంపుల్ ఏరియాకి ఒక పులావ్స్ నార్మల్ రేట్లు చెప్పు. సింగిల్ బిర్యానీ 210 రూపీస్, దమ్ బిర్యానీ ఓకే, ఫుల్ 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 బిర్యానీ 320 రూపీస్, 300 రూపీస్, 320 నార్మల్గా ఉన్నాయి. 300 ఇద్దరు తింటారా? అవును. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ రా. ఇంకా మంచి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళి ఇంకా బ్రాంచెస్ ప్లానింగ్ ఉందా? ప్లానింగ్ ఉంది. ఉందా? ఆల్రెడీ అదే ఖమ్మం అంటే కొన్ని ఏరియాలు హైదరాబాద్ లొకాలిటీలో పెడతారా? ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2-3 months లో 3 months 4 months పడుతుంది టైం. పికప్ చేసుకుని ఫస్ట్ మంచి ప్లాన్ చేద్దాం. నన్ను బయట ఒకరు అడిగారు, వస్తే బ్రో మీరు కూడా పార్ట్నర్ అని అడిగారు. లేదు నా ఫ్రెండ్ సోహెల్ దీన్ని అడిగారు. అవునని చెప్పేసి రోజు ప్రమోషన్ చేయరా? సరే సాయంత్రం అయితే బిల్లు సగం పంపండి 10%. సో కళింగపట్నం రెస్టారెంట్ మణికొండ, మీరు అందరు రండి. మంచి టేస్టీ ఫుడ్ అండ్ హైజీనిక్ ఫుడ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ ఫ్రోజన్ చికెన్లు లేకపోతే ఏదో అట్లా పెట్టేసి అట్లా ఫ్రెష్ అప్పటికే చికెన్ తెప్పించి చేయడం అలా జరుగుతుంది. సో మీ అందరు డెఫినెట్లీ నచ్చుతుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ హైజీనిక్ అండ్ టేస్టీ ఫుడ్ దెన్ కమ్ టు కళింగపట్నం మణికొండ. ఒక్కసారి టేస్ట్ చూడండి, డెఫినెట్లీ మీ అందరికి వస్తుంది. అండ్ ఫ్యామిలీతో రండి, మంచి ఫ్యామిలీ అంబియన్స్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ మనది. సో యా, ఒక ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం ఫుడ్ తింటూ చేయడం, ఇలా చేస్తుంటే రోజు ఫుడ్తోనే ఏదో ఒక దగ్గర రెస్టారెంట్లోకి వెళ్ళి ఎవరో గెస్ట్ ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది. హ్యాపీగా వెళ్ళి బిల్లు పెడతావా ఇప్పుడు? కదా ఏముంది, అలాగే కట్టేద్దు, ఏముంది, వద్దులే, ఎందుకు లేరా మళ్ళా, అంతే అంటావా? మనదే కదరా. థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇచ్చినందుకు. మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని, మీ పార్ట్నర్షిప్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎక్కువ బ్రాంచ్లతో జనాలందరికీ కడుపు నింపాలని, థ్యాంక్ యూ ఇంకా అలా ముందుకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సియా.